మూడు కొబ్బరికాయలు చందమామ కథ. ఒక ఊళ్ళో ఒక విద్వాంసుడు ఉండేవాడు. చక్కదనంలో పాండిత్యంలో అతనికి మించినవాడు ఇంకొకడు లేడని అందరి వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇలాంటి గొప్ప విద్వాంసులకి పాపం ఎప్పుడూ దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. కొద్దో గొప్ప సంపాదించిన డబ్బు ఆ రోజు బత్యానికి సరిపోయేది. ఇంకా మిగిలేదేముంది? పైగా అతనికి నల్లటి భార్య దొరికింది. అతను దీనికి చాలా విచారిస్తూ ఉండేవాడు. అయ్యో దేవుడా, నేను ఇంత విద్య సంపాదించాను, అందరి వద్ద మంచి పేరు తెచ్చుకున్నాను, కానీ ఏం ప్రయోజనం? కాకిముక్కుకి దండపండులాగా నల్ల పిల్లానికి నేను భర్త కావలసి వచ్చింది. నా భార్య ఎర్రగా ఉంటే ఎంత బాగుండేది అని విచారించేవాడు. ఒకరోజు విద్వాంసుడింటికి ఒక సన్యాసి అతిథిగా వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ సన్యాసికి కాళ్ళు కడిగి షడ్రసోపేతంగా భోజనం పెట్టారు. సన్యాసి భోజనం చేసి బయట అరుకు మీద కూర్చున్నాడు. అప్పుడు విద్వాంసుడు బయటకు వచ్చి సన్యాసికి వినయంగా నమస్కరించాడు. అతని భక్తికి సంతసించి సన్యాసి తన వద్ద ఉన్న 3 కొబ్బరికాయల్ని విద్వాంసుడి చేతికిచ్చి, నీవు ఏదైనా ఒక కోరిక తలుచుకుని ఒక కొబ్బరికాయను పగలగొట్టావంటే నువ్వు తలుచుకున్న కోరిక సిద్ధిస్తుంది. అలాంటి 3 కోరికలను ఈ 3 కొబ్బరికాయలు తీరుస్తాయి. వీటిని జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి సన్యాసి తన దారిని వెళ్ళిపోయాడు. విద్వాంసుడు కాయలను పుచ్చుకుని లోపలికి వెళ్ళాడు. భార్యను పిలిచి, ఏమేవ్, ఈ కొబ్బరికాయల సంగతి నీకు తెలుసా? మనం ఏవైనా కోరుకుని ఈ కాయలు కొట్టామంటే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది. నువ్వు నల్లగా ఉన్నావు కనుక ముందు నీకు ఎర్రటి శరీరం వచ్చేటట్టు తలుచుకుని ఒక కొబ్బరికాయను కొడతాను, నీకిష్టమే కదా అని అడిగాడు. భార్య మాటకు ఒప్పుకోలేదు. ముందు మన సంసారం గట్టెక్కే మార్గం చూడండి. అదీ కాక 3 కొబ్బరికాయలు ఉన్నాయి కదా, మొదటి కాయ మనం ధనవంతులం కావాలని, రెండో కాయ నేను ఎర్రగా మారాలని, మూడో కాయ ఇంకేమైనా కావాలని కొడితే బాగుంటుంది అని బదులు చెప్పింది. భార్య మాటలు విద్వాంసుడికి ఏమీ నచ్చలేదు. నీకేం మతిపోతుందా? ముందు నువ్వు ఎర్రగా అందగత్తవైతే తర్వాత మనం కోరుకునే వాటికి 2 కొబ్బరికాయలు ఉన్నాయి కదా, అంచేత నువ్విప్పుడు ఎర్రగా మారాలి అని విద్వాంసుడు తన మనసులో తలుచుకుని ఒక కొబ్బరికాయను టపీమని కొట్టాడు. ఎంత ఆశ్చర్యం! వెంటనే విద్వాంసుడి భార్య శరీరం నిమ్మపండు లాంటి రంగుకు మారింది. విద్వాంసుడికి పట్టరాని సంతోషం కలిగింది. ఒక్కసారి భార్య వంక యగాదిగా చూశాడు. నిజంగా ఆమె శరీరం మెరిసిపోతోంది. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిసింది. వాళ్ళందరూ విద్వాంసుడి భార్యను చూసి ఆశ్చర్యపోయారు. ఇదేమిటి వింత, నిన్నటిదాకా నల్లగానే ఉన్నది, ఈరోజు ఎలా ఎర్రగా మారిపోయిందో అని ముక్కు మీద వేలేసుకుని అమ్మలక్కలంతా ఎంతో వింతగా చెప్పుకోసాగారు. విద్వాంసుడు మాత్రం, ఆహా, నా భార్య ఎంత అందంగా ఉంది, రాణి కూడా ఇంత అందంగా ఉండదు, నేనెంతో భాగ్యశాలిని, సన్యాసి పుణ్యం కట్టుకున్నాడు అని అనుకుంటూ రోజూ మురిసిపోతూ ఉండేవాడు. ఒకరోజు విద్వాంసుడు ఏదో ముఖ్యమైన పని మీద పక్క ఊరికి వెళ్ళవలసి వచ్చింది. తన భార్యను పిలిచి, ఏమేవ్, నేను పొరుగురు వెళ్తున్నాను, 2-3 రోజుల్లో తిరిగి వస్తాను, జాగ్రత్తగా ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి దినం ఆ ఊరి రాజకుమారుడు విద్వాంసుడు ఉంటున్న వీధి వైపు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చాడు. అదే సమయంలో విద్వాంసుడి భార్య వీధి గుమ్మంలో నిల్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది. ఆ రాజకుమారుడు అంటేనే ఆ ఊరి ఆడవారికి అమిత భయంగా ఉండేది. అందుచేత ఆ వీధిలోని వారెవ్వరూ బయటికి రాలేదు. కానీ విద్వాంసుడి భార్య రాజకుమారుడు వస్తూ ఉండడం చూడలేదు. రాజకుమారుడు సరిగ్గా ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆమె అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. రాజకుమారుని చూసి విద్వాంసుడి భార్య భయంతో వణికిపోయింది. రాజకుమారుడు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, ఇదిగో నా అంతఃపురానికి రా, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని బలవంతం చేశాడు. ఆమె రాజకుమారుడికి ఏమీ బదులు చెప్పలేదు. ఎట్లానో చేతిపట్టు తప్పించుకుని లోపలికి వెళ్ళింది. కానీ రాజకుమారుడు ఆమెను బలవంతంగా లాగి గుర్రం మీద ఎక్కించుకుని అంతఃపురానికి తీసుకుపోయాడు. ఒక చక్కని మేడలో ఆమెను ఒంటరిగా ఉంచాడు. రాజభటులను పిలిచి, ఎవరు ఈ మేడవైపు రాకూడదు సుమా, ఎవరైనా వచ్చారంటే వాళ్ళ తల తీయిస్తాను, జాగ్రత్త అని ఆజ్ఞాపించాడు. విద్వాంసుడి భార్య 2 రోజుల వరకు అన్నం నీళ్లు మాని మేడలో ఏడుస్తున్నది. అయ్యో, ఆ పాడు సన్యాసి మాకెందుకు కొబ్బరికాయలు ఇవ్వాలి, నేనెందుకు అందగత్తె కావాలి, ఈ కర్మ నాకెందుకు పట్టాలి అని సన్యాసిని తిట్టుపోసుకుంది. ఇలా ఉండగా పొరుగురు వెళ్లిన విద్వాంసుడు ఇంటికి తిరిగి వచ్చాడు. వచ్చి రావడంతోనే తన భార్యను రాజకుమారుడు చెరపెట్టి తీసుకువెళ్లాడన్న సంగతి విన్నాడు. ఓరీ దుర్మార్గుడా, ఇంతవరకు వచ్చిందా నీ సంగతి, ఇప్పుడే నీ పని పట్టిస్తాను చూడు అని కండ్లెర్ర చేసి
లోపలికి వెళ్ళి ఒక కొబ్బరికాయ తెచ్చి నా పెళ్ళాం ఎలుగొడ్డుగా మారాలి అని చెప్పి కొట్టాడు. వెంటనే రాజుగారి మేడలో ఉన్న విద్వాంసుడి భార్య ఎలుగొడ్డుగా మారిపోయింది. అసలే ఆకలితో మాడిపోతూ ఉండడం చేత ఎలుగొడ్డుకు కోపం ఎక్కువైంది. మేడలోని బీరువాలు, గాజు దీపాలు, సీసాలు అన్నిటినీ ఒక్కసారిగా ముక్కలు ముక్కలుగా చేసింది. గురుగురుమని గర్జించడం మొదలుపెట్టింది. ఇక ఆ రాత్రి విద్వాంసుడు భార్యను చూడటానికి రాజకుమారుడు బాగా అలంకరించుకుని పెళ్లి కొడుకులాగా తయారయ్యాడు. ఎవరికీ తెలియకుండా మేడ తలుపులు తీసి లోపలికి వెళ్ళాడు. మేడలోని ఎలుగొడ్డు రాజకుమార్ని చూడగానే అమాంతంగా మీదపడి గోళ్లతో రాజకుమారుడి దేహమంతా చీల్చింది. అతను కుయ్యో మర్రోమని మొత్తుకున్నాడు. కాని రాజభటులు కూడా మేడలోకి రాకూడదని రాజకుమారుడు ఇంతకు ముందు ఆజ్ఞాపించినందువల్ల వాళ్లు కూడా రాలేదు. ఎలుగొడ్డు మాత్రం రాజకుమార్ని చీల్చి రక్తం బాగా జుర్రుకుని గుర్రుగురుమంటూ గదిలో తిరుగుతుంది. మామూలు ప్రకారం మేడని కాపలా కాయడానికి రాజభట్లు వచ్చారు. వారికి గుర్రుమనే ఎలుగొడ్డు శబ్దం వినిపించింది. వెంటనే వారు గది దగ్గరికి వెళ్ళి చూశారు. ఇదేమిటి వింత, లోపల ఎలుగొడ్డు ఉందే అని వెర్రి కేకలు పెట్టి లోపలికి వెళ్లారు. అక్కడ రాజకుమారుడు కూడా చచ్చిపడి ఉండడం చూసి భయపడ్డారు. ఎలుగొడ్డు రాజభటుల మీద కురికింది. కానీ రాజభటులు తప్పించుకుని ఒక్క పరుగుతో అంతఃపురానికి చేరుకున్నారు. ఎలుగొడ్డు మాత్రం వీధుల వెంబడి కేకలు పెడుతూ పరిగెత్తసాగింది. దారిని వెళ్లే పిల్లల్ని, పెద్దవాళ్లని కూడా గోళ్లతో చీలుస్తూ పెద్ద గందరగోళం చేస్తూ విద్వాంసుడి ఇంటి దగ్గరకు వచ్చింది. ఎలుగొడ్డును చూసి విద్వాంసుడికి విచారం వేసింది. అయ్యో, నా భార్యకి ఎంత అవస్థ పట్టింది. అందంగా ఉండటం వల్లనే కదా దీనికి గతి. నల్లగా ఉంటే ఎంత హాయిగా ఉండేది, నాకు కూడా సుఖంగా ఉండేది కదా అని అనుకుని 3వ కొబ్బరికాయను బయటికి తెచ్చి నా భార్య పూర్వంలాగే మారిపోవాలి అని చెప్పి పగలగొట్టాడు. వెంటనే ఎలుగొడ్డు మామూలు మనిషి అయింది. భార్యను చూసి విద్వాంసుడు ఎంతో సంతోషించి దగ్గరికి లాక్కుని, అయ్యో పాపం, నువ్వు ఎంత కష్టపడ్డావే. ఈ పాడు కొబ్బరికాయల వల్లనే కదా నీకు ఈ గతి సంభవించింది. మనం ఉన్నదాంతో తృప్తిపడాలి, లేకపోతే ఇలాంటి కష్టాలే కలుగుతాయి అని చెప్పి భార్యను ఓదార్చి ఆనాటి నుంచి ఆమెతో సుఖంగా కాలం వెళ్ళబుచ్చాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.